హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. దమ్మాలోని నార్మల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి దాబాలోని టేస్ట్ వచ్చేలాగా జస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 15 బేబీ పొటాటోస్ని నీట్గా వాష్ చేసి పొట్టు తీసేసి ఫోర్క్తో చుట్టూ హోల్స్ పెట్టుకుని తీసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకుని కలుపుకుంటూ హై హీట్లో ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్కి ఫోర్క్తో హోల్స్ పెట్టకుండా ఫ్రై చేస్తే అవి ఆయిల్లో పేలిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఫ్రై చేసే ముందు ఖచ్చితంగా పొటాటోస్కి చుట్టూ హోల్స్ పెట్టుకోవాలి. పొటాటోస్ ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా చాప్ చేసి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో హీట్లో పెట్టుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ఉప్పు వేసుకుని అన్నీ కలుపుకుందాం. ఈ మసాలాలు మాడిపోకుండా 1/2 కప్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మసాలాలు వేగిపోయాక వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 టొమాటోలు, 3 పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసి ఆ ప్యూరేని ఇందులో వేసి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలానే కలుపుకుంటూ దీన్ని కూడా కుక్ చేసుకున్నాక ఆయిల్ నెమ్మదిగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ పెరుగు తీసుకుని దీన్ని విస్క్ చేసుకోవాలి. కాసేపు విస్క్ చేసుకుంటే పెరుగు సాఫ్ట్గా క్రీమీగా అవుతుంది. దీన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. కాసేపు ఇలానే కలుపుతూ ఉంటే పెరుగు విరిగిపోకుండా మసాలాలో బాగా కలిసిపోతుంది. దీన్ని కూడా 2 మినిట్స్ ఇలానే కుక్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులో ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బేబీ పొటాటోస్ని వేసుకుని కలుపుకుందాం. పొటాటోస్కి మసాలా అంతా పట్టేలా కలుపుకుని ఒక 2 మినిట్స్ మీడియం హీట్లో అలా ఉడికించుకోవాలి. ఇందులో 1 కప్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు హై హీట్లో కుక్ చేసుకుని ఒక విజిల్ వచ్చాక లో టు మీడియంలో పెట్టుకుని 8 మినిట్స్ అలానే ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకుని ప్రెషర్ అంతా పోయాక నెమ్మదిగా విజిల్ తీసి లీడ్ ఓపెన్ చేద్దాం. పొటాటోస్ బాగా ఉడికిపోయాయి అండ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని
కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని ఫైనల్గా కొత్తిమీరని కట్ చేసి వేసి బాగా కలుపుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ధాబా స్టైల్ టేస్టీ దమ్ ఆలు సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ కర్రీని రైస్తో కానీ రోటీతో కానీ తీసుకోవచ్చు. ఇందులో మనం అనియన్స్, టొమాటోస్, పెరుగు వేసుకున్నాం కాబట్టి గ్రేవీ చాలా థిక్గా క్రీమీగా ఉంటుంది. బేబీ పొటాటోస్ని పీల్ చేయకుండా కూడా తీసుకోవచ్చు, కానీ పీల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే పొటాటోస్కి మనం ఫోక్తో హోల్స్ పెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వల్ల మసాలా అంతా ఆలూకి దమ్ లాగా పట్టుకుని పొటాటోస్ చాలా టేస్టీగా అవుతాయి. మరి మీరు కూడా ఈ డెలిషియస్ క్రీమీ రిచ్ దమ్ ఆలు రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.